హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి విలేజ్ హోమ్ కుకింగ్ ఛానల్. గోంగూరతో పుల్లగా కారంగా పచ్చడి చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కదా. మా పల్లెటూరులో చేసే గోంగూర పచ్చడిని అయితే ఇప్పుడైతే చూపించబోతున్నాను అనమాట. మరి ఎందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. 15-16 పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి. 4 రెమ్మల కరివేపాకు, 7-8 వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకోవాలన్నమాట. 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు అయితే తీసుకోవాలి. ఇలా గోంగూరను అయితే తుంచుకునేసి బాగా 2-3 సార్లు అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట. మట్టి అంతా ఉంటుంది కాబట్టి నీట్గా క్లీన్ చేసుకొని అయితే ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే కడాయి పెట్టేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకుందాము. ఇప్పుడైతే మనం తీసుకున్న మెంతులు, జీలకర్ర అయితే వేసేసుకుందాము. కొద్దిగా వేగిన తర్వాత మనం తీసుకున్న కరివేపాకు, అలాగే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకుందాము. ఇలా వేసేసుకొనేసి బాగా వేయించుకోవాలన్నమాట. ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాము. ఇలా పచ్చిమిర్చి వేసేసుకొనేసి బాగా కలర్ వచ్చేంత వరకు అయితే కొద్దిగా అయితే వేయించుకుందాము. ఇప్పుడైతే గోంగూరను వేసుకొని అయితే మగ్గ పెట్టుకోవాలన్నమాట. బాగా మగ్గించుకోవాలి. ఇలా అంతా వేసేసుకోవాలన్నమాట. గోంగూర వేసేసుకొని 1 నిమిషం అయితే అలానే పెడతాము. తిప్పడానికి ఉండదు కాబట్టి కొద్దిగా 1 నిమిషం అయిన తర్వాత అయితే మనము తిప్పుకుంటూ ఉండాలన్నమాట. చూడండి, కొద్దిగా అయితే మగ్గిపోతుంది కదా. ఇప్పుడైతే కొద్దిగా పసుపు కూడా అయితే యాడ్ చేసుకుందాము. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొనేసి ఇలా బాగా అయితే కలుపుకోవాలి. గోంగూర అంతా బాగా మెత్తపడేలాగా అయితే మనం చేసుకోవాలన్నమాట. ఇలా మూత పెట్టుకునేసి 3 నిమిషాలు అయితే పెట్టేసుకుందాము. చూడండి, నీళ్ళు వచ్చాయి కదా గోంగూరలో నుంచి, ఇలా అయితే రావాలన్నమాట. ఇది బాగా మగ్గిపోయింది కదా గోంగూర. ఇప్పుడైతే కొద్దిగా చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత దంచేసుకుందాము. రోట్లో వేసేసుకునేసి, మీరు మిక్సీలో వేసుకునేటట్టుంటే మిక్సీలో అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ రోట్లో దంచుకుంటున్నాను. రోట్లో దంచుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇలా మనము పచ్చిమిర్చి, వెల్లుల్లి అవన్నీ ఉంటాయి కదా, అవి వేసుకునేసి ఇలా బాగా దంచుకోవాలన్నమాట. ఇలా దంచుకున్న తర్వాత తీసుకున్న గోంగూరను అయితే వేసేసుకునేసి కచ్చాపచ్చాగా అయితే దంచుకోవాలి. మరి ఎక్కువ నున్నటి పూర్ణంలాగా అయితే రుబ్బుకోకూడదు అనమాట. కొద్దిగా తగులుతూ ఉండాలి అక్కడక్కడ గోంగూర అనేది. చూడండి, ఇలా అయితే దంచుకోవాలన్నమాట. ఇప్పుడైతే అంతా పక్కకైతే తీసేసుకుందాము. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి ఇలా ఇందులో అయితే కలిపేసుకోవాలన్నమాట. మధ్యలో ఆనియన్స్ తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది కాబట్టి ఇలా అయితే కలుపుకోవాలన్నమాట. తీసుకోవాలి. ఇప్పుడైతే తర్వాత అయితే పెట్టేసుకుందాము. తర్వాతకైతే 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకుందాము. ఇప్పుడైతే తర్వాత దినుసులు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా శనగపప్పులు అయితే వేసేసుకొనేసి తర్వాత అయితే పెట్టేసుకుందాము. ఇలా అన్నీ వేసేసుకొనేసి 2 నిమిషాలు అయితే ఉండిద్దాము. 2 నిమిషాల తర్వాత వేగిపోయాయి బాగా. ఇప్పుడైతే గోంగూరను అయితే యాడ్ చేసుకుందాము. అందులోకే వేసేయాలన్నమాట. అందులోకే వేసేసి 2 నిమిషాలు అట్లా తిప్పేసి తర్వాతలోనే పెడితే కనుక చాలా బాగుంటుందన్నమాట గోంగూర. అందుకనేసి అట్లా వేసుకొనేసి బాగా కలుపుకోవాలి. గోంగూర వారానికి ఎప్పుడైనా ఒకసారైనా చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. ఐరన్ కూడా బాగుంటుంది గోంగూరలో కాబట్టి ఇలా అయితే చేసుకొని తినండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. కారంగా పుల్లంగా వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని గోంగూర పచ్చడి తింటూ ఉంటే సూపర్గా ఉంటుందన్నమాట. రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ పద్ధతిలో. మరి ఎందుకు ఆలస్యం, తప్పకుండా అయితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.